చివరగా ఒక్క మాట, ఎలాన్ మస్క్ అయినా, బిల్ గేట్స్ కైనా, బిల్ క్లింటన్ కైనా, నరేంద్ర మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ కైనా రోజుకి 24 గంటలే ఉంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు 48 గంటలు పర్ డే లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 48 గంటలు లేదు. ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్ లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబానికి కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ ను డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో, ఫోకస్ చేస్తారో, ఆ 16 గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు, మీరు బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే జితేందర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఈ 16 గంటలలో మన లైఫ్ లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమైతామో డిసైడ్ అవుతుంది. అది కూడా పర్టికులర్ గా 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాప్ మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది. 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలా మంది పిల్లలు అంటారు నాకు కొంచెం స్పేస్ కావాలా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఈ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు కష్టపడ్డావు అంటే 25 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటది. సమాజంలో గౌరవం ఉంటది. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుతుంది.